హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇదైతే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో, యూజువల్లీ డైలీ నా రొటీన్ ఎలా ఉంటది, ఇద్దరు పిల్లలతో ఈవినింగ్ టైమ్స్ అనేది చూపించబోతున్నాననమాట. ఇంకా ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా ఈవినింగ్ కిచెన్‌లోకి రాగానే ఇలా ధూపం అయితే వేసేసుకున్నాననమాట. ధూప్ స్టిక్ ఒకటి పెట్టుకున్న మంచి ఆ అరోమా అంతా చాలా బావుంటదనమాట. ఇంకా సాంబ్రాణి అప్పుడప్పుడు సాంబ్రాణి వేసేదాన్ని. ఇవాళ సాంబ్రాణి అయిపోయుంటే ఇలా ధూప్ స్టిక్ అయితే పెట్టాను. మంచి ఒక అరోమా స్మెల్ అయితే వస్తదనమాట ఇంకా సాంబ్రాణి వేస్తే. ఇంకా ఫస్ట్ అయితే అలా సాంబ్రాణి ధూప్ స్టిక్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే టీ ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. సో, టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకి మార్నింగ్ అయినా, ఈవినింగ్ అయినా ఫస్ట్ కిచెన్‌లోకి వెళ్ళంగానే అలా చాయ్ ఆర్ టీ చాయ్ ఆర్ కాఫీ ప్రిపేర్ చేసుకుంటా ఉంటే అలా పక్కన ధూప్ స్టిక్ సాంబ్రాణి పెట్టుకొని ఆ అరోమాలో ఆ హ్యాపీనెస్, ఆ ఫీలే వేరనమాట. ఇంకా పిల్లల కోసం పాలు కాంచుతున్నా. నా కోసం టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇంకా బాబుకి కూడా 1 ఇయర్ 1 మంత్ అనమాట. 4, 5 డేస్ నుంచి బాబుకి గూడా ఇలా కౌ మిల్క్ లైట్‌గా అలవాటు చేస్తున్నాననమాట. చాలా పల్చగా ఇస్తాను. సో, ఎన్ని పాలు తీసుకుంటానో అన్ని వాటర్ మిక్స్ చేసి బాగా కాంచి బాబుకైతే తాపిస్తున్నాననమాట. దానికి డైరెక్ట్‌గా అలా ఇస్తే ఎక్కువ చిక్కగా ఇస్తే అరగదు అంటారు గదా! చాలా పల్చగా ఇస్తున్నాను. ఇంకా నా కోసమైతే టీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నా. ఎంతమందికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి టీ ఆర్ కాఫీ అలవాటుందో, ఈవినింగ్ అవ్వగానే, మార్నింగ్ లేయంగానే పడాలి అనేవాళ్ళు డెఫినెట్‌గా కమెంట్ చేయండి. నాకైతే అసలు మ్యాండేటరీ అనమాట టీ. డే అసలు స్టార్ట్ అవ్వదు టీ లేకుండా. సో, టీ అయితే వేడి వేడిగా ప్రిపేర్ చేసేసుకున్నా. టీ ఎంత పిచ్చో నాకు టీ కప్స్ కానివ్వండి, మగ్స్ గానివ్వండి చాలా ఇష్టమనమాట. ఎప్పుడు ఏదో ఒక కప్స్ తీసుకుంటూనే ఉంటాననమాట. అదొక సాటిస్ఫాక్షన్. సో, అది టీ, కాఫీ లవర్స్‌కి తెలుస్తది. వేడి వేడిగా నా చాయ్ అండ్ పిల్లలైతే మిల్క్ తాగేశారు. ఇంకా పిల్లలిద్దరికీ బాత్ చేయించేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. పిల్లలకి 5:30, 6 ఆ టైంలో ఇద్దరికీ బాత్ చేయించేస్తాను. ఇంకా మార్నింగ్ ఎప్పుడో చేసుంటాం గదా! మళ్ళీ నైట్ వాళ్ళకి బాత్ చేయకుండా అలా పడుకోబెట్టేసి అస్సలు పడుకోరనమాట. వాళ్ళు ఇంట్లో ఆడటానికి ఫుల్ టైర్డ్ అయిపోతారు. అండ్ ఆ బాడీ పెయిన్స్ కూడా ఉంటాయేమో, కాళ్ళు నొప్పులు ఇక్కడికి, అక్కడికి ఉరుకుతూనే ఉంటారు గదా! సో, కంపల్సరీ వాళ్ళకి ఈవినింగ్ టైమ్ గూడా బాత్ చేయించాలి. చాలామంది అంటూ ఉంటారు రైనీ సీజన్, వింటర్‌లో ఈవినింగ్ టైమ్స్ పిల్లలకి బాత్ చేయించకూడదు, కోల్డ్ చేస్తది అని. అదంతా గూడా రాంగ్ అనమాట. తప్పకుండా పిల్లలకి మార్నింగ్ చేయకపోయినా ఈవినింగ్ అయితే డెఫినిట్‌గా చేయించాలి. ఈవినింగ్ చేస్తేనే వాళ్ళు మంచిగా ఫ్రెష్‌గా ఉండి పడుకుంటారనమాట. ఇంకా బాబుకైతే నేను డిన్నర్ తినిపిచ్చేసాను. ఓన్లీ రసం రైస్ ఇచ్చాననమాట. రసం రైస్ తినిపించాను. ఈవినింగ్ నిద్ర లేవంగానే స్నాక్స్ ఆర్ ఫ్రూట్స్ ఏదో ఒకటి ఇస్తాననమాట. ఇవాళైతే బాయిల్డ్ ఎగ్స్ 2 తిన్నారు. ఓన్లీ వైట్ తిన్నారనమాట బాబు. సో, అందుకని చెప్పి లైట్‌గా రసం రైస్ అయితే ఇస్తున్నా. తినిపిచ్చేసాను. ఇంకా హోమ అయితే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ తింటుంది. లేట్‌గా లేచిందనమాట. ఇంకా నిద్ర లేవంగానే అసలేమొద్దు అని ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ తింటుంది. ఇంకా డిన్నర్ కొంచెం లేట్‌గా 8:00 ఇంకా మాతో పాటే తింటదనమాట. ఇంకా చపాతీ చేస్తున్నానంటే, చపాతీ తింటాను నేను గూడా అని వెయిట్ చేస్తుంది. తనకి చపాతీ, పూరి, బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా చాలా ఇష్టంగా తింటదనమాట. రైస్ తినడానికైనా, బ్రేక్‌ఫాస్ట్‌లు ఏవైనా తినడానికి ఇష్టపడతది. ఇంకా చపాతీ అనేసరికి ఇంకా వెయిట్ చేస్తుంది. నేను గూడా చపాతీ తింటా అని చెప్పి. ఇక్కడ నేనేం జేస్తున్నానంటే మైనీస్ చేస్తున్నాననమాట. సో, తందూరి మైనీస్ అని చెప్పి చేస్తున్నా. ఇంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియెంట్స్‌తోనే ఏదో ట్రై చేస్తున్నా. సో, యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసి నా ఓన్‌గా నేను కొంచెం అలా చేస్తున్నాననమాట. కొన్నైతే జీడిపప్పు అండ్ ఎండుమిరపకాయలు ఒక 10 మినిట్స్ వేడి నీళ్ళల్లో సోక్ చేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం షుగర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసేసి మంచిగా బ్లెండ్ చేసుకున్నా. కర్డ్ కూడా వేసి బ్లెండ్ చేసుకున్నాననమాట. సో, ఇది మండే వ్లాగు. మండే నేను ఎగ్ తిననని చెప్పి ఇంకా ఎగ్ స్కిప్ చేశాను. ఎగ్ కూడా వేసుకుంటే ఇంకా బాగా థిక్‌గా వస్తదనమాట మైనీస్ అనేది. లేదా పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో పన్నీర్ అయితే లేదు. సో, ఎలాగో చపాతీ చేస్తున్నా గదా! సో, వెజ్ రోల్‌లాగా ట్రై చేద్దామని చెప్పి ఇలా మైనీస్ ప్రిపేర్ చేసుకున్నా కొంచెం స్పైసీగా. ఇంకా చపాతీ ర్యాప్ చేసుకొని తినేయడమే. సో, పెద్ద రెసిపీ ఏం కాదు. ఈ టొమాటో అండ్ ఆనియన్ వేసుకొని నేను ప్రిపేర్ చేసుకున్న మైనీస్ వేసి బాగా మిక్స్ చేసేసాననమాట. తర్వాత చపాతీ మీద ఇవన్నీ వేసుకొని రోల్‌లాగా చేసేసుకున్నా. సో, సింపుల్‌గానే చేసుకున్నాను. పెద్ద హెవీ ఇంగ్రీడియెంట్స్ ఏం కాదు. వెజ్జీస్ కూడా చాలా ఉన్నాయి గానీ, క్యారెట్ ఇవన్నీ కూడా వేసుకొని తినే ఓపిక లేక తొందరగా అయిపోద్ది గదా అని చెప్పి ఇలా చేసుకున్నాను. ఓన్లీ నాకు మాత్రమే అనమాట. కొంచెం స్పైసీ ఎక్కువగా వేశాను. ఇంకా హోమాకి నార్మల్ ప్లెయిన్ చపాతీ విత్ హనీ ఇస్తాననమాట. సో, ఇది ఇవాల్టి మా సింపుల్ డిన్నర్ అనమాట. ఇంకా భూపాల్‌కి చపాతీస్ అండ్ మార్నింగ్ చేసిన టొమాటో ఫ్రై అయితే ఉంది. ఇంకా బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓన్లీ నాకు మాత్రం
ఇలా చపాతీ, వెజ్ రోల్ అయితే చేసుకున్నా. యాక్చువల్లీ నాకు బర్గర్, పిజ్జా, ఇలా షవర్మా ఇవన్నీ తినాలనిపించేస్తున్నాయి. మండేస్, సాటర్‌డేస్ ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇంక తినకూడదు కదా అని చెప్పి ఇంట్లో ఉన్న వాటితో నా క్రేవింగ్స్‌ని ఏదో అలా సాటిస్ఫై చేశాను. ఇంకా ఇంట్లో మయోనీస్, చీజ్ ఇవన్నీ గూడా ఉన్నాయి గానివ్వండి, సాస్ అన్నీ గూడా చూస్తే అన్నీ ఎక్స్‌పైర్ అయిపోయాయన్నమాట. సో, అన్నీ తెచ్చి ఇంట్లో పెడతాము. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మర్చిపోతాము. ఎందుకో డౌటొచ్చి ఇంకా చూసాననమాట. అన్నీ ఎక్స్‌పైరీ డేట్ అయిపోతే ఇంకా ఇంట్లో అప్పటికప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేసుకొని సింపుల్‌గా నాకు తినాలనిపించింది. ఇలా నా క్రేవింగ్స్‌నైతే ఫుల్‌ఫిల్ చేసుకున్నా. సో, గైస్ ఇదండి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. రెగ్యులర్‌గా ఇలానే ఉంటది. సో, వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. సో, ఎలా ఉందో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి.